నిన్న భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వ్లాదిమిర్ పుతిన్ గారితో మాట్లాడారు. ఒక ఫోన్ కాల్ అని చెప్పి ఒక వీడియోలో మాట్లాడాం. చూడండి, పరిస్థితులు మెల్లమెల్లగా అంటే మనం ఒక విషయాన్ని ఊహిస్తున్నాము. ఊహించిన తరువాత ఈ పరిణామాలను చూసామనుకోండి, ఇదంతా అంటే మన ఊహ, మన క్యాల్కులేషన్స్ అంతా ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతుందా అన్నట్టుగా ఆలోచనలు వస్తున్నాయి. సో నిన్న వచ్చిన ఒక రిపోర్ట్ అంటే బిల్డ్ అని చెప్పి ఒక జర్మన్కు సంబంధించిన పత్రిక, వాళ్ళు ఒక క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ అంటే క్లాసిఫైడ్ డాక్యుమెంట్ దీనిని విడుదల చేశారు. అంటే ఈ వార్త ఎంత షాకింగ్గా ఉంది అంటే, అమెరికా నాటో దేశాలు కలిసి 2025లో 3వ ప్రపంచ యుద్ధాన్ని మొదలు పెట్టాలి అని చెప్పి వీళ్ళు ప్లాన్ చేశారు. సో దీన్ని ఎవరు స్టార్ట్ చేయబోతున్నారు అంటే జర్మనీ. ఎప్పుడు అంటే మీకు సమ్మర్ ఆఫ్ 2025 వరల్డ్ వార్ 3 అని చెప్పి ఈ న్యూస్ పేపర్లో ఒక రిపోర్ట్ వచ్చింది. అంటే ఇదంతా కూడా ఊహాగానాలు అయ్యుండొచ్చు కదా, రూమర్స్ అయ్యుండొచ్చు కదా. అంటే బిల్డ్ అనబడే పత్రిక వన్ ఆఫ్ ద మోస్ట్ రెప్యూటెడ్ న్యూస్ పేపర్స్ ఇన్ జర్మనీ అండి. సో ఈ పత్రిక వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, జర్మనీ గవర్నమెంట్ ఒక డాక్యుమెంట్ను తయారు చేసింది. ఆ డాక్యుమెంట్కి సంబంధించిన వివరాలు ప్రస్తుతం మా చేతికి వచ్చాయి. సో దీనిని చదివినప్పుడు, అంటే వాళ్ళ ఎడిటర్ చెప్తున్నాడు, దీనిని చదివినప్పుడు బాబోయ్ ఇంత పెద్ద ఒక ప్రణాళికను వీళ్ళు రచిస్తున్నారా అని చెప్పి నాకు భయము వేసింది. ఇది మరి ఇందులో జర్మనీ రోల్ ఏమిటి అంటే, మీరు గమనిస్తున్నారో లేదో ఫ్రెండ్స్, గత సంవత్సరం నుంచి నేను ఇదే మాట్లాడుతున్నా. ఒక నాటో మీటింగ్ అనుకోండి, జర్మనీలోనే నిర్వహిస్తారు. జర్మనీ రష్యాకు వ్యతిరేకంగా ఈ లెపార్డ్ ట్యాంక్స్ ఎందుకు ఇవ్వడం లేదు, జర్మనీ ఎందుకు యుక్రెయిన్కి ఫండింగ్ ఇవ్వడం లేదు, పలానా అతి శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయి కదా, ఇమీడియట్గా యుక్రెయిన్కి పంపించండి. ఏంటి నాటో దేశాలు అమెరికా, యూకే, ఫ్రాన్స్ వీళ్ళు జర్మనీ పైన తీవ్ర స్థాయిలో ఒత్తిడి. అంటే వీళ్ళ ఆలోచన ఏంటి, జర్మనీ అన్నప్పుడు రష్యాకు చేరువలో ఉండే దేశము కాబట్టి వీళ్ళని రెచ్చగొట్టారు అంటే జర్మనీ రష్యా మధ్య ఒక యుద్ధము వస్తుంది. సో ఈ రెండు దేశాలు కూడా సర్వనాశనం అయిపోవచ్చు. సో ఇలాగా అమెరికా యొక్క ఆధిపత్యము, ఇలాంటి ఒక ప్లానింగ్ వీళ్ళు చేస్తున్నారా? ఎన్నో వీడియోస్లో నేను ఇదే మాట్లాడాను. సో ఇవాళ వీళ్ళు ఏమంటున్నారు, 2025 సమ్మర్లో అంటే మే నెల మీకు ఒక యుద్ధం వస్తుంది. దీనిని ఎవరు స్టార్ట్ చేస్తారు అంటే జర్మనీయే స్టార్ట్ చేస్తుందని చెప్పి వాళ్ళు స్వయంగా, అంటే వాళ్ళ ప్రభుత్వము ఇలాంటి ఒక మ్యాసివ్ డిజైన్ని వీళ్ళు వేశారు. కారణాలు ఏంటి, ఎందుకండి ఇప్పుడు ఒక దేశము 3వ ప్రపంచ యుద్ధాన్ని ఎందుకు కోరుకుంటుంది? సో ఇప్పుడు దీనికి ఫస్ట్ విషయం ఏంటంటే, నార్డ్ స్ట్రీమ్ 1, నార్డ్ స్ట్రీమ్ 2 ఈ పైప్ లైన్స్ అనేవి పేలిపోయాయి. ఎవరు పేల్చారు అంటే ఒక స్వీడన్ అనండి, ఫ్రాన్స్ అనండి, యూకే అనండి, ఇంకా అమెరికా రష్యాకు సంబంధించిన నిపుణులు కూడా వెళ్ళి పరిశీలించారు. ఎవరు ఈ దాడులకు పాల్పడ్డారు? ఇవాళ వరకు ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉందండి. దీనివల్ల ఏమైంది, రష్యా నుంచి వస్తున్న ఆయిల్స్, గ్యాస్ అనబడే రెండు ముఖ్యమైన ఎనర్జీ సోర్సెస్ జర్మనీకి అందకుండా వాళ్ళు ఇవాళ చాలా పెద్ద ఎకనామిక్ క్రైసిస్లో ఉన్నారు. మొన్నటికి మొన్న ఒక ప్రకటన, యూరోప్లో అతిపెద్ద ఎకానమీ రష్యా, వ్లాదిమిర్ పుతిన్ నవ్వుకుంటున్నారు, మా మీద మీరు ఇన్ని శాంక్షన్స్ విధించారు, బ్యాను అన్నారు, బాయ్కాట్ అన్నారు, ఇన్ని మాట్లాడారు కదా, కానీ ఇవాళ ముందు కన్నా మేము ఎక్కువ సంపాదిస్తున్నాం. ఒక్క భారత్ చైనాను పెట్టుకొని మీ అందరికన్నా 27 దేశాల కన్నా మా సంపాదన ఎక్కువ ఉందని చెప్పి స్వయంగా రష్యా వాళ్ళు ప్రకటించినప్పుడు వీళ్ళకి ఎలా ఉంటుంది? సో ఈరోజు ఈ నార్డ్ స్ట్రీమ్ వల్ల జర్మనీ నష్టపోతుంది. అలాగే ఇంకొక విషయాన్ని మీరు చూసారా అనుకోండి, మీకు ఈ బాల్టిక్ దేశాలు అన్నప్పుడు లిథువేనియా, ఇస్టోనియా, సో వీళ్ళు ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్లో ఉండే దేశాలు, యుఎస్ఎస్ఆర్తో కలిసి సోవియత్ రష్యా అంటారు చూసారా, అందులో భాగాలు. తర్వాత వీళ్ళు విడిపోయిన వాళ్ళు మీకు మెల్లగా వెళ్ళి నాటోలో కలిసిపోయారు. సో కలిసిపోయి ఇప్పుడు రష్యా యొక్క రక్షణకు వీళ్ళు చాలా ప్రమాదం. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, మీకు ఈ బాల్టిక్ సీ ఉంటుంది చూసారా, ఈ బాల్టిక్ సీకి అడుగనే ఈ నార్డ్ స్ట్రీమ్ అనబడే ఈ పైప్ లైన్స్ అనేవి ఉంటాయి. మరి వీళ్ళు గమనించాలి కదా, ఇప్పుడు ఎవరో వచ్చారు, పెద్ద బాంబుని ఈ నార్డ్ స్ట్రీమ్ పైపు మీద పెట్టారు, పేల్చారు, వెళ్ళిపోయారు. మరి బాల్టిక్ దేశాలకు తెలియాలి కదా,
తెలియకుండా ఎవడో ఒకడు అక్కడ దాకా రాడు కదా, వచ్చినప్పుడు అంత పెద్ద ఎక్స్ప్లోషన్ జరిగినప్పుడు వీళ్ళకి తెలియదా అంటే వీళ్ళకు తెలిసే ఈ పని జరిగింది కాబట్టే జర్మనీ ఇంతలా ఇబ్బంది పడింది. ఈ పని చేసింది ఎవరు అనేది తెలిసి కూడా మాకు చెప్పడం లేదు. ఇది రష్యా వాళ్ళ ఆరోపణ. మరి ఇది రష్యాకు మంచిదే కదండి అంటే అలా కాదు కదండి. వీళ్ళ వ్యాపారాన్ని కూడా పోగొట్టుకున్నారు కదా. జర్మనీ నుంచే తక్కిన యూరోప్ యూనియన్ దేశాలకు మీకు గ్యాస్ ఆయిల్ సరఫరా ఉండేది. ఇవాళ రష్యా వాళ్ళు ఇబ్బంది పడ్డారు కదా. మోర్ ఓవర్ రష్యాలో ఒక చిన్న భాగము వీళ్ళు డైరెక్ట్గా రష్యాకు వ్యతిరేకంగా కుట్ర పన్నేరంటే పుతిన్ చూస్తూ ఊరుకుంటాడా? లేదు. కాబట్టి 3 దేశాల మీద కూడా రష్యా వాళ్ళు దాడులు చేస్తారు. ఎలాగా? డైరెక్ట్గా వెళ్ళి విమానాలు లేదా యుద్ధ నౌకలు ఇలా ఉండదండి. ఈ 3 దేశాలు లెత్వియా అనండి, మీకు లిథువేనియా అనండి, ఈస్టోనియా, ఈ దేశాలలో మీకు విపరీతంగా రష్యన్స్ ఉంటారండి. ఎందుకంటే ఒకప్పుడు రష్యా దేశమే కదా, కాబట్టి రష్యన్ పాపులేషన్ విపరీతంగా ఉంటారు. సో ఇప్పుడు రేపు రష్యా ఏం చేస్తుంది? ఈ 3 దేశాలకు ఇవ్వాల్సిన ఆ ఎనర్జీని కట్ చేస్తారు. కట్ చేసిన వెంటనే మీకు ఈ 3 దేశాలు కూడా మీకు అంధకారం, డార్క్నెస్, ఎటు చూసినా కూడా డార్క్నెస్. సో దీని మీద రేపు మీకు రష్యన్స్ తిరుగుబాటు, ఎవరు? లోకల్గా ఉండే డొమెస్టిక్ పాపులేషన్, వీళ్ళు ఈ 3 దేశాల మీద కూడా తిరుగుబాటు అనేది చేస్తారు. సో వాళ్ళకి సపోర్ట్గా రష్యా గవర్నమెంట్, వ్లాదిమిర్ పుతిన్, అలాగే బెలారస్కు సంబంధించిన గవర్నమెంట్ కూడా ఈ 3 దేశాలను టార్గెట్ చేస్తారు. సో ఈ 3 దేశాలు నాటో దేశాలు. వీళ్ళని కాపాడడానికి ఇమీడియట్గా జర్మనీ తన వైమానిక దళాన్ని సిద్ధము చేస్తుంది. మరి వీళ్ళు రష్యాతో యుద్ధము చేయగలరా? ఆల్రెడీ వాళ్ళు ఇంత పెద్ద ఎకనామిక్ క్రైసిస్లో ఉన్నారు కదా అంటే మీరు వరల్డ్ వార్ 1 తీయండి, వరల్డ్ వార్ 2 తీయండి, కటిక పేదరికం ఈ దేశాలలో ఉండేవి. అయినా కూడా ఇన్వేరియబుల్గా వేరే మార్గమే లేక వీళ్ళు యుద్ధాలు చేయాల్సి వచ్చింది. సరిగ్గా ఇప్పుడు కూడా వరల్డ్ వార్ 3లో కూడా జర్మనీ ఇంతటి కటిక పేదరికాన్ని అనుభవించిన ఈ దేశాలంతా ఎనర్జీ లేక, రష్యా యొక్క సహాయం లేక వీళ్ళు ఇంత పెద్ద యుద్ధాల్లో పాలు పంచుకోగలరా అంటే చేసే తీరాలి, వేరే మార్గమే లేదు అని చెప్పి ఇవాళ జర్మన్లో ఈ డాక్యుమెంట్లో వాళ్ళు రాశారు. అంటే ఏంటి? మీకు రష్యాను ఏదో ఒక విధంగా వీళ్ళు డెస్ట్రాయ్ చేయాలి. ఎందుకు? పుతిన్ యొక్క ప్లానింగ్ అలా ఉంది. అతను ఏం ఆలోచిస్తున్నాడు అంటే ఇవాళ అమెరికాలో ఎలక్షన్స్, రేపు జో బైడెన్ ఉండడు, డొనాల్డ్ ట్రంప్ యొక్క పాలన కూడా సరిగ్గా ఉండదు. అంటే అమెరికాకు కావలసిన లీడర్షిప్ అనేది ఆ దేశంలో ఉండదు. ప్రజలు తిట్టుకుంటారు, ఇంత దరిద్రమైన పాలన మా దేశంలో ఉందా, ఇంతంత ట్యాక్సులా, ఇలా మేము ఎలా బతకగలమని చెప్పి అమెరికా ప్రజల మధ్య ఒక తిరుగుబాటు వస్తుంది. ఇదంతా కూడా రష్యాకు చాలా అడ్వాంటేజ్ అయిపోతుంది. కాబట్టి వ్లాదిమిర్ పుతిన్ ఏదో ఒక రకంగా అమెరికా ప్రభుత్వాన్నే కంట్రోల్ చేసే పరిస్థితిలోకి ఆయన వచ్చేస్తాడు. దీనిని ఆపాలంటే, రష్యాని, పుతిన్ని ఆపాలంటే ఖచ్చితంగా 3వ ప్రపంచ యుద్ధం వచ్చే తీరాలి అని చెప్పి మీకు అమెరికాలో ఉండే ఎలైట్ గ్రూప్ జర్మనీ గవర్నమెంట్కి ఇంత పెద్ద ఆర్డర్ జారీ చేయడము, దీనికి కావలసిన రోడ్ మ్యాప్ చూడండి. మోదీ గారు పుతిన్కి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఫ్యూచర్ ఇనిషియేటివ్స్, దీనికి మన దగ్గర ఒక రోడ్ మ్యాప్ ఉందా, బ్రిక్సే దీనికి మార్గమా, ఇదే సొల్యూషనా, ఇవన్నీ ఈయన మాట్లాడాడండి. ఇక్కడే డౌట్స్ వస్తున్నాయి. అంటే ముందే రిపోర్ట్స్ వచ్చేస్తాయి కదా మీకు, ఇంటెలిజెన్స్ వర్గాలు తీసుకొచ్చి చూడండి ఇంత పెద్ద ప్లాన్ చేస్తున్నారు, నెక్స్ట్ ఇయర్ వీళ్ళు వరల్డ్ వార్ 3 చేయబోతున్నారంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఇవన్నీ డిస్కషన్లోకి వస్తాయి కదా. మరి ఈ ఇన్ఫర్మేషన్ పుతిన్ గారి దగ్గర కూడా ఉండాలి కదా. కాబట్టే మోదీ గారు ఫోన్ చేసి ఉంటారు, రోడ్ మ్యాప్ ఏమిటి అని నేను అడుగుతున్నాడు ఆయన్ని. అంటే దీన్ని బట్టి మీరు చూసారనుకోండి, జర్మనీ నుంచి విడుదలైన ఈ డాక్యుమెంట్ 100% నిజమే అని చెప్పి మనం అనుకోవాలి. మరి జర్మనీ గవర్నమెంట్ ఇలాంటి ఒక ప్లాన్ చేసినప్పుడు డే బై డే, మంత్ బై మంత్ మనం ఏం చెయ్యాలని ఇందులో క్లియర్గా వాళ్ళు రాసుకున్నారండి. దీని ప్రకారం మీరు చూసారనుకోండి, యునైటెడ్ నేషన్స్ కూడా యుద్ధాన్ని ఆపలేరు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇజ్రాయెల్కిను మీకు ఈ మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధాన్ని చూసారనుకోండి, వాళ్ళు కూడా ఆపడం లేదు కదా. కాబట్టి మీరు చెప్పండి, ఇలాగ నెక్స్ట్ ఇయర్ 3వ ప్రపంచ యుద్ధం కోసం ఇంత పెద్ద ప్లానింగ్ జరుగుతుందంటే ఇది ప్రపంచానికి ఎంత ప్రమాదకరము ఒక్కసారి ఆలోచించి మీరు మీ యొక్క ఆలోచనలు, అసలు మీ ఫీలింగ్స్, ఇదంతా అవసరమా అని చెప్పి మీకు ఎలా అనిపించిందో దయచేసి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.